డియర్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ని ఇవ్వడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈరోజు మనము ఒక కొత్త అప్డేట్ని మీకు ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాను. అదే మనకు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కీలకమైన ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. సో గతంలో ఉన్న అలైన్మెంట్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ని మార్చి సో కొత్తగా లేటెస్ట్గా ఫేజ్ 2 అలైన్మెంట్ని ఖరారు చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఒక క్లారిటీ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఈ మెట్రో ఫేజ్ 2లో భాగంగా సంబంధించి ఇక్కడ మనకు నాగోల్ నుంచి శంషాబాద్ వరకు ఒక మెట్రో కూడా రాబోతుంది. అయితే ఇందులో భాగంగానే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన మెట్రో నాగోల్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ చాందైనగుట్ట వరకు టోటల్గా 14 కిలోమీటర్ల మేర ఈ మెట్రో మార్గం అనేది ప్రజెంట్ ఒక క్లారిటీగా అంటే రూట్ మ్యాప్ అలైన్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ అలైన్మెంట్ గురించి ఒకసారి మనము గమనిస్తే ప్రజెంట్ ఇప్పుడు మనకు నాగోల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి చాందైనగుట్ట ఎక్స్ రోడ్ వరకు టోటల్గా ఏ స్టేషన్లో మెట్రో స్టేషన్స్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఒక కీలకంగా ఒక ప్రకటన కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే నాగోల్ నుంచి మనకు ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి చాందైనగుట్ట క్రాస్ రోడ్ వరకు ఈ మెట్రో లైన్ అనేది వస్తుంది. టోటల్గా ఇక్కడ 14 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ అనేది ఉంటుంది. సో ఇందులో మనం ఒకసారి స్టేషన్స్ ఒకసారి చూద్దాం, ఏ స్టేషన్స్ మనకు రాబోతున్నాయి. సో నాగోల్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది అల్కాపురి ఎక్స్ రోడ్ అండి. ఈ అల్కాపురి ఎక్స్ రోడ్లో ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. ఇక్కడ మనకు లక్కీ రెస్టారెంట్ అనేది ఉంటుంది. సో ఈ సరౌండింగ్లోనే మనకు ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కామినేని హాస్పిటల్ ఉంటుంది. సో ఈ కామినేని చౌరస్తా దగ్గర ఒక మెట్రో స్టేషన్ ప్రతిపాదన ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎల్బీ నగర్ చౌరస్తా ఏదైతే ఉందో ఈ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర మెట్రో స్టేషన్ రాబోతుంది. అయితే ప్రజెంట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు అండర్ పాస్ అదేవిధంగా ఫ్లైఓవర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఈ మెట్రో స్టేషన్కి సంబంధించి కొంత అలైన్మెంట్ మారే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్ దగ్గర మరొక మెట్రో స్టేషన్ వస్తుంది. సో ఇక్కడ కూడా అలైన్మెంట్ మారొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రీసెంట్గా ఫ్లైఓవర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైత్రి నగర్ ఉంటుంది. సో సాగర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ టువర్డ్స్ కర్మంఘట్ వెళ్ళే దారిలో మైత్రి నగర్ ఉంటుంది. ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ కర్మంఘట్ దగ్గర ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. కర్మంఘట్ నుంచి మనకు ఇటు డిఆర్డివై అంటే ఓవైసీ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మధ్యలో ఒక దగ్గర చంపాపేట రోడ్డుకు వెళ్ళడానికి ఒక జంక్షన్ అనేది వస్తుంది. సో ఆ జంక్షన్ దగ్గర ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు ఓవైసీ హాస్పిటల్ టచ్ అవుతుంది. ఈ ఓవైసీ హాస్పిటల్ దగ్గర ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. దాని తర్వాత డిఆర్డిఓ దగ్గర ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది బాబానగర్. సో ఈ బాబానగర్ దగ్గర కూడా ఒక మెట్రో స్టేషన్ రాబోతుంది. సో టోటల్గా ఇక్కడ మనకు ఈ మెట్రో అలైన్మెంట్ కనుక ఒకసారి చూసుకుంటే మొత్తము ఇక్కడ 14 కిలోమీటర్ల మేరకు మొత్తం ఇక్కడ ఎన్ని స్టేషన్లు వస్తున్నాయంటే 13 స్టేషన్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. సో దీనికి సంబంధించిన వర్క్ అనేది అంటే ప్రజెంట్ దీనికి సంబంధించిన సర్వే కూడా ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ అనేది ప్రజెంట్ ఇక్కడ జరుగుతుంది. సో తొందరలోనే ఈ మెట్రో స్టేషన్ వర్క్ కూడా అంటే ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ మెట్రో స్టేషన్కి సంబంధించిన వర్క్ ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే సో నాగోల్ నుంచి ఇప్పుడు చాందైనగుట్ట వరకు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్టేషన్ మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దాని తర్వాత దీన్ని టువర్డ్స్ అంటే ఇప్పుడు శంషాబాద్ మెట్రో వరకు కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇదండి ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇటువంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా రావడానికి హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.